నమః పార్వతీపతయే హర హర మహదేవ్ శంభో శంకర. ఆ శివయ్యకి దండం పెట్టేసుకొని నేను రోజైతే స్టార్ట్ చేసేస్తాను. సో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా మార్నింగే లేచి ఫస్ట్ ఆ దేవుడికి దండం పెట్టేసుకొని బాల్కనీలోకి అయితే వచ్చేసి ఈ గ్రీనరీని కొంచెం ఎంజాయ్ చేస్తాను అనమాట. జస్ట్ ఒక 2 మినిట్స్ అయినా నేను చూస్తూ ఉంటాను. బాల్కనీలో నుంచి కానీ లేకపోతే బెడ్రూమ్లో నుంచి ఈ వ్యూ మాత్రం ఒక 2 మినిట్స్ అయినా మైండ్ పీస్ఫుల్గా చూసుకుంటూ తనివి తీరా చూసుకుంటా అనమాట. నాకు ఎందుకో రోజులు పెరిగే కొద్దీ ఈ గ్రీనరీ మీద చాలా ఇష్టం పెరుగుతుంది. పీస్ఫుల్గా బతకాలనిపిస్తుంది అనమాట. కొన్ని కొన్నిసార్లు ఈ సిటీ లైఫ్ అసలు వద్దనిపిస్తుంది. సో, ముందు రోజైతే అసలు ఏం క్లీన్ చేయలేదనమాట. ముందు రోజు నైట్ 8కే నిద్రపోయాను. అసలేందో మెలుకువ లేదు. పిల్లలు నిద్రపుచ్చుతా 8:30కి అంతా పడుకున్నాను. సో, ఎక్కడ బొమ్మలు అక్కడే ఉన్నాయి. ఇవైతే సర్దేస్తున్నాను. సో, మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టేసి వీడియో అయితే చేసేసా అనమాట. ఇంట్లో పనైతే చేస్తా ఉంటే వస్తూ ఉంటది. అస్సలు ఆగదు. ఇంకా మా పూర్వీని ఒక గంట సేపు వదిలేసాను అంటే ఇల్లు పీకి పందిరేస్తదనమాట. ఉన్నది ఉన్న చోట తప్ప మిగతా చోట్లన్నీ ఉంటుంది. సో, ఆమె అన్నీ పడేయటం, నేను మళ్ళీ వెంటనే క్లీన్ చేసుకోవటం. అది కామన్, ఇంకా అలవాటైపోయింది నాకు గూడా. మోస్ట్‌లీ పెద్ద విసిగించుకోను. వదిలేస్తే ఆడుకున్నంత సేపు ఆడుకో అని చెప్పి. ఆడుకోవటం అయిపోయిన తర్వాత అప్పుడు ఒకేసారి క్లీన్ చేస్తాను. అండ్ ఇవన్నీ క్లే అంతా ఆడుతా ఉంది. అన్నీ కిందేసింది. సో, అవన్నీ ఇప్పుడు సర్దేస్తున్నాను. మార్నింగ్ అయితే నాకు మైండ్ చాలా ఫ్రెష్‌గా ఉంటది. సో, ఇంకా చాలా ఎనర్జీగా ఉంటుందనమాట మైండ్. నైట్ అంతా హ్యాపీగా పడుకుంటాను గదా! సో, నిద్ర లేచేటప్పటికి మైండ్ చాలా రిలాక్సింగ్‌గా, ఎనర్జీగా ఉంటాను. ఇదే ఓపిక నైట్ నిద్రపోయే ఇంకా 6 దాటింది అంటే ఉండదు. ఇంక నిద్రపోయే ముందయితే ఇంక అసలు ఏ పని చెయ్యలేను. కాకపోతే ఏమైనా యుటెన్సిల్స్ మాత్రం సింక్‌లో ఉన్నాయంటే అవి తోమేసి పడుకుంటా. కానీ ఆ రోజు పిల్లల్ని నిద్రపుచ్చుతా అలానే నిద్రపోయాననమాట. ఇంక మెలుకువ లేదు. సో, అవి ఇప్పుడు సర్దేసి ఆ యుటెన్సిల్స్ అయితే అన్నీ వాష్ చేస్తున్నా. సో, ఈ వ్లాగ్ వచ్చేసి నా మార్నింగ్ రొటీన్. వీకెండ్ మార్నింగ్ రొటీన్ అనమాట. సో, ఇది సాటర్డే వ్లాగ్. మొత్తం షూట్ చేయలా. మార్నింగ్ ఏం చేశానో అది మొత్తం ఈ వీడియోలో కవర్ చేస్తా అనమాట. సో, ఇక్కడైతే అవి తోమిన అంట్లన్నీ సర్దేశాను. సర్దేసిన తర్వాత ఈ సింక్‌లో ఉన్న అంట్లయితే తోమేస్తున్నా. ఫస్ట్ కిచెన్ క్లీన్ చేసేసుకుంటాను. కిచెన్ క్లీన్ చేసుకున్న తర్వాత అంట్లు తోమేస్తా అనమాట. కిచెన్ ఇంకా గందరగోళంగా ఉందంటే ఇంక నాకు తోమబుద్ధి కూడా కాదు. మార్నింగ్ 6 AM నుండి 10 AM వరకు చేసిన వర్క్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో, ఆ రోజు సాటర్డే కాబట్టి వ్రతం కూడా చేసుకున్నా అనమాట. సప్త శనివార వ్రతము 4వ వారము. కాకపోతే ఏం షూట్ చేయలేదు. ఇంకా షూట్ చేసుకుంటూ కూర్చుంటే చాలా లేట్ అయిపోతది అని చెప్పి, అందులో పిల్లలకి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉంది. ఎగ్జాక్ట్‌గా 12:00కి మేము స్లాట్ బుక్ చేసుకున్నాము. స్ఫూర్తికి 12:00కి అండ్ పూర్వికి 12:10కి. సో, దానివల్ల ఖచ్చితంగా టైంకి వెళ్ళాలని చెప్పి ఇంకా షూట్ అయితే ఏం చేయలేదు. సో, దీంట్లో జస్ట్ నా రొటీన్ మార్నింగ్ ఆ రోజు ఆ రొటీన్ ఎలా ఉందో షేర్ చేసుకుంటున్నాను. మోస్ట్‌లీ ఈవినింగ్ ఉంటుంది నా రొటీన్ ఇలా. నైట్ అంతా క్లీన్ చేసి పడుకుంటాను. 8కంతా నా పని కంప్లీట్ అయిపోతది. 9కంతా పడుకుంటా. సో, కొన్నిసార్లు మాత్రం చాలా లేట్ అవుతది. కాకపోతే ఆ రోజు ఫ్రైడే నైట్ ఎర్లీగా పడుకున్నాను పిల్లలతో పాటి. అందుకే ఈ పనంతా ఆగిపోయింది. ఇంకా ఫాస్ట్‌గా లేచి ఫస్ట్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. మార్నింగ్ అంటే ఇవన్నీ చేయటానికి కొంచెం కష్టంగానే ఉంటది. కాకపోతే మైండ్ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇల్లు చూస్తూ అలా పెట్టలేము కాబట్టి ఫాస్ట్‌గా పని కంప్లీట్ చేసేసుకున్నాను. మన పని మనం చేసుకుంటేనే చాలా క్లీన్‌గా ఉంటుంది. కాకపోతే కొంచెం టైం పట్టుద్ది. ఈ పనోళ్ళొచ్చారు అంటే సరిగ్గా చేయరు. వాళ్ళు హడావిడిగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళు చేసుకున్న తర్వాత మళ్ళీ మనమే క్లీన్ చేసుకోవాలి. సో, అలా చాలామంది మారుతూ ఉంటారు. మోస్ట్‌లీ ఒక్కరు కూడా సెట్ కారు. ఇంకెక్కడో కొంచెం బాగుండి నమ్మకంగా చేసుకుంటూ ఉంటే వాళ్ళు కంటిన్యూ అవుతారేమో గానీ, మోస్ట్ ఆఫ్ ది టౌన్స్‌లో, సిటీస్‌లో ఇదే జరుగుతది. పనోళ్ళు మారుతా ఉంటారు చీటికి మాటికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ దానికి అలవాటు పడిపోతది. వేరే వాళ్ళ మీద మనం డిపెండ్ అవుతున్నాం కాబట్టి వాళ్ళొచ్చి చేస్తారులే అని మనం లేట్ అయినా వదిలేస్తాము. సో, వాళ్ళు రానప్పుడు కూడా మనమే చేసుకోవాలి. అదే మన పని మనం చేసుకున్నామంటే టైంకి చేయాలనిపించేస్తది. అది చేయకపోతే ఏదోలాగా అనిపించేస్తది. పీకుతా ఉంటది. అరే! ఆడ పనుంది చెయ్యాలి అని చెప్పి. సో,
ఒంట్లో ఓపిక లేకపోయినా ఒక గంట తర్వాత అయినా లేచి పని చేసుకుంటే మన పని మనం చేసుకుంటే చాలా బెస్ట్. మనకి చాలా ఎక్సర్సైజింగ్‌గా ఉంటుంది. అండ్ క్లీన్‌గాను ఉంటుంది. హైజీన్‌గా ఉంటాము ఫస్ట్. సో, మేము కందుకూరులో ఉన్నప్పుడు 3 ఇయర్స్ మాకు మెయిడ్ వచ్చింది. చాలా మంచి ఆవిడ. 3 ఇయర్స్ ఉన్నప్పుడు 3 ఇయర్స్ ఆమె అనమాట. సో, నాకు బాగా హెల్ప్ చేసేది. బాగా చేసేది కూడా. సో, మేమింక బెంగుళూరు షిఫ్ట్ అయిన తర్వాత నో మెయిడ్ అన్నిటికి నేనే మెయిడ్, హౌస్ వైఫ్. సో, కిచెన్ క్లీన్ అయిపోయింది. ఇంకా హాల్లోకొచ్చేసి బెడ్‌షీట్ అయితే సర్దుతున్నాననమాట. ఇంక బయటైతే ఇంకా ముగ్గేయలేదు. సో, ఇంక ఈ పని స్టార్ట్ చేశాను. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత వేసేయాలి వెళ్ళి. అండ్ టైం వచ్చేసి అప్పటికి 7:30 7:20 ఎంతో అయింది. సో, ముగ్గేయటం కొంచెం లేట్ అయిపోయింది. ఫస్ట్ లేవటంతోనే నేను ముగ్గేసేస్తాను. కాకపోతే ఆ రోజు మాత్రం కొంచెం బాగా లేట్ అయిపోయింది. అండ్ ఇంకా పిల్లలు కూడా లేచేసారనమాట. నాకు ఆ పనంతా కంప్లీట్ అయ్యేటప్పటికి. అండ్ ఇక్కడైతే నేను ముగ్గేయటానికి వెళ్తున్నాను. సో, పూర్వి అయితే అప్పుడే లేచింది. బెంగుళూరులో వెదర్ అయితే చాలా కూల్‌గా ఉంది. డైలీ వర్షం పడుతుంది వేళాపాళా లేకుండా. కరెక్ట్‌గా పిల్లల్ని తీసుకొచ్చే టైంకి, లేదు అంటే బట్టలు సగం ఆరి, సగం ఆరకుండా ఉండే టైంకి అలా పడుతుందనమాట. కొన్ని సార్లు చాలా చిరాకొచ్చేస్తది. బట్టలు సరిగ్గా ఆరవు. అండ్ ఎంత ఎండకైనా భరించొచ్చు గానీ, వర్షం పడితే భరించలేము. సో, నాకెందుకో వర్షం అంటే చాలా భయం గూడా. అదొక నెగెటివ్ ఫీలింగ్ వచ్చేస్తది వర్షం అంటే. చాలామంది వర్షాన్ని చాలా శుభంగా భావిస్తారు. నేను గూడా అలానే అనిపిస్తది నాకు. కాకపోతే భయం. వర్షం అంటే కొంచెం చాలా టెన్షన్ అనమాట. సో, కొన్ని ఫేస్ చేసిన తర్వాత భయాన్ని పుట్టిచ్చేస్తది ఆటోమేటిక్‌గా. సో, ఇక్కడ మా పూర్వి ఏడుస్తూ ఉందనమాట. బయటకి వెళ్ళాలి అని జెప్పి. సో, ఆ బాల్ ఏదో కనిపియలేదు. సంథింగ్ దేనికో ఏడుస్తా ఉంది గట్టిగా పూర్విని పట్టుకొని. మళ్ళీ స్ఫూర్తిని పట్టుకొని. మళ్ళీ ఎవరైనా చూస్తారా అని జెప్పి మొహం గూడా చూయించదు. సో, బయట ముగ్గేసి వచ్చిన తర్వాత ఈ బెడ్‌రూమ్‌లో అయితే అన్నీ దులిపేస్తున్నాననమాట. అండ్ నా బండి సర్వీసింగ్‌కెళ్ళింది. ఈయన బండి సర్వీసింగ్‌కి తీసుకెళ్ళాడు. సో, ఆయనొచ్చేలోపు ఫాస్ట్‌గా పని కంప్లీట్ చేసేసుకోవాలి. అండ్ బట్టలైతే వాషింగ్ మిషన్‌కేస్తున్నా. ఆ రోజు కొంచెం ఎండొస్తుంది లైట్‌గా. సో, ఆ పనంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఇల్లు జిమ్మేస్తున్నా. ఇల్లు జిమ్మేసిన వెంటనే ఆలోచించకుండా ఇల్లయితే తుడిచేస్తాను. మధ్యలో ఇంకో పనికెళ్ళాను అంటే ఇంకా ఇల్లు తుడవటానికి ఒళ్ళు చాలా బద్ధకిస్తది. సో, అందుకే ఇల్లు అయిపోయిన వెంటనే ఇల్లయితే తుడిచేస్తాను. సో, ఇంటికి గట్టిగా 2 అవర్స్ టైం పెట్టుకుంటే చాలు. రోజులో 2 అవర్స్ కానీ ఇల్లు క్లీన్ చేసుకుంటే, ఇంటి మీద టైం కేటాయిస్తే ఇల్లు చాలా నీట్‌గా ఉంటుంది. మనకి ప్రశాంతంగా ఉంటుంది. చాలా బావుంటుందనమాట. పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. సో, అంటే సైజుని బట్టి కొంతమందికి 1 అవర్‌లో అయిపోతది. కొంతమందికి హాఫ్ అన్ అవర్‌లో అయిపోతది. కాకపోతే మా ఇంటికి నాకు 2 అవర్స్ టైం పడతది. ఇల్లు చిమ్మి తుడవటానికి గట్టిగా 40 మినిట్స్ టైం పట్టిద్ది నాకు. ఇంకా అంట్లు తోమటము, ఇంకా ఉంటాయి కదా చిన్న చిన్న పనులు. సో, అవన్నీ 2 అవర్స్. ఎక్స్ట్రా బట్టలు ఆరేయటానికి మాత్రం నాకు ఎక్స్ట్రాగా హాఫ్ అన్ అవర్ సెపరేట్‌గా. సో, వాషింగ్ మిషన్ నుంచి తీసి మళ్ళీ బయట వాటిని అన్నీ సెగ్రిగేట్ చేసుకొని ఆరేసేటప్పటికి హాఫ్ అన్ అవర్ పైన పట్టిన డౌట్ లేదు. హాఫ్ అన్ అవర్ అయితే ఖచ్చితంగా పడతది. సో, అదనమాట నా వర్క్. డైలీ ఇలానే ఉంటుంది. మార్నింగ్ ఇల్లు చిమ్మి తుడవటం అది కామన్. మిగతా పనులన్నీ ముందు రోజు నైట్ చేసి పెట్టుకుంటాను. ఇంకా నేను స్నానం చేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అండ్ 4వ వారం కంప్లీట్ అయిపోయింది వ్రతము. సో, ఆ పైన ఉన్న ప్లేస్‌లోనే అడ్జస్ట్ చేశా అనమాట. ఇంకా కింద చేయడానికి టైం లేదు. అండ్ అప్పటికి కుదరలేదనమాట. పేరెంట్స్ మీటింగ్ ఉంది గదా! సో, టైం అయిపోతదని ఇంకా పైనే పెట్టి ఉన్నంత ప్లేస్‌లో చేసుకున్నాను. అండ్ తులసమ్మ కాడ కూడా నేను పూజ చేసేసుకున్నా. సో, గాలైతే బాగా వస్తది. అండ్ పూజ మంచిగా కంప్లీట్ అయిపోయింది. సో, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.